భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తి టీవీ కోటి దీపోత్సవంలో అరుణాచలేశ్వరునికి అబ్బీత కుచంప సమేత అరుణాచలేశ్వరునికి కళ్యాణం నిర్వహిస్తుంది. ఈ కళ్యాణాన్ని చూడడానికి ఇక్కడ కోటి దీపోత్సవ వేడుకలో పాల్గొనడానికి భక్తులంతా కూడా తండోపతండేలుగా విచ్చేశారు. వారితో మాట్లాడి వారి అనుభూతులని వారి ఆనందాన్ని కూడా తెలుసుకుందాం రండి. మహిళా భక్తులతో పాటు పురుషులు సైతం మేము సైతం అని చెప్పి కోటి దీపోత్సవంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. వారి మాటల్లో వారి గురించి కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నాగరాజు. కుక్కడపల్లి నుంచి వచ్చాను. ఓకే. ఈ కోటి దీపోత్సవంలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇలాగే నేను గత 14 సంవత్సరాల నుంచి రావాలనుకున్నాను, కానీ నాకు వీలు పడలేదు. ఈ సంవత్సరానికి ఇప్పటికి రాగలిగాను. ఇంకా నేను ఈ యాజమాన్యానికి నరేంద్ర చౌదరి గారు కానీ, రమాదేవి గారి మేడం కానీ, వాళ్ళ అమ్మాయి కుమార్తె అయినటువంటి రచన గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాన్ని వాళ్ళకి చేయాలని చూపించినందుకు దేవునికి కానీ, వాళ్ళందరికీ ఎన్టీవీ కానీ, రచన భక్తి టీవీ వాళ్ళ యాజమాన్యానికి, ఇక్కడ పాల్గొంటున్న వాలంటీర్లు కానీ అందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇలాగే ఎన్నో సంవత్సరాలు ఇంకా ముందుకు జరగాలని కోరుకుంటున్నాను. వచ్చే సంవత్సరానికి నాకు వీలు పడితే నేను కూడా సేవా కార్యక్రమంలో వాలంటరీగా చేయాలని అనుకుంటున్నాను. కానీ ఇప్పటివరకు అనుకున్నాను, నాకు వీలు పడలేదు. వచ్చే సంవత్సరం అయినా చేస్తానని ఆ దేవుడు నాకు సంకల్పం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. నమో వెంకటేశాయ. ఆలయంతో సమానంగా ఆలయంలో కూడా ఇంత భక్తి భావం ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఇంత జన సందోహంలో భక్తులంతా కూడా కోటి దీపారాధన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? మేము ఉన్నామండి, దానికోసం వచ్చానండి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు రావాలనుకున్నానండి, అందుకని ఇక్కడికి వచ్చానండి. చాలా సంతోషం అండి అందరికీ, ఎస్పెషల్గా ఈ యాజమాన్యానికి, ఎన్టీవీ భక్తి టీవీ యాజమాన్యానికి నా పరంగా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఓం నమః శివాయ. నమస్తే. నమస్తే అండి. సాయిలత. మేము నాగారం కీసర రోడ్డు దగ్గర నుంచి వచ్చాము. కోటి దీపోత్సవానికి వచ్చాం. పౌర్ణిమ ఈరోజు, కార్తీక పౌర్ణిమ. మాకు ఈ అదృష్టాన్ని ఇచ్చిన ఎన్టీవీ వాళ్ళకి, భక్తి టీవీ వాళ్ళకి కృతాభివందనాలు. అండ్ ఇంత అద్భుతమైన దర్శనం దొరకాలంటే ఎంతో పుణ్యం చేసుకుంటాం కానీ దొరకదు. అది నా యొక్క ఫీలింగ్. ఇక్కడ వృద్ధులకి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ కూడా వీళ్ళే భక్తి టీవీ వాళ్ళే మీకు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా అరేంజ్ చేశారండి, చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా సేవాదారులు అందరూ బాగా ఇది చేస్తున్నారు, బాగా గైడ్ చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు అంటే అందరూ బాగా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. చాలా కూల్గా చాలా బాగా జరుగుతుంది. అంతమంది కార్యక్రమం చేస్తున్న వాళ్ళు అందరికీ థ్యాంక్ యూ అందరికీ. ఎందుకంటే ఇంతమంది క్రౌడ్ని మేనేజ్ చేయాలంటే ఎంతమంది సేవాదాలు చేస్తే, పోలీస్ వాళ్ళు, సేవాదాలు వాళ్ళు, ఇంకా ఆధ్యాత్మిక ట్రస్ట్ వాళ్ళు ఎంతమంది చేస్తే ఎంతో బాగుంటుంది. చాలా బాగా నిర్వహిస్తున్నారు. అందరికీ అనేక ధన్యవాదాలు మా తరపున. దీపం యొక్క అర్థం చెప్తారా? దీపం అంటే ఏంటంటే మనలో ఉన్న అంధకారాన్ని బయటికి తీసి వెలుగుని నింపుతుంది. అటువంటి వెలుగును ఇంతమంది జీవితాల్లో నింపాలని ఈ కోటి దీపోత్సవం చేస్తున్నారు. చూడండి, వాళ్ళకి అనేక ధన్యవాదాలు. నమస్తే. నమస్తే అండి. భాగ్యలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము చక్రీపురం నుంచి వచ్చాము. కోటి దీపోత్సవ సేవలో మీరు పాల్గొంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా అనిపిస్తుంది. కైలాసానికి వచ్చినట్టుంది. మీతో మాట్లాడడం ఇంకా చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. భక్తి టీవీ ఇంత సౌకర్యాల మధ్యలో భక్తులందరినీ కూడా ఉంచడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా సంతోషంగా ఉంది. కానీ చాలా అదృష్టం అనుకోవాలండి. ఇలా అందరూ కలిసి రావడం అనేది ఎక్కడ మనం పుట్టింట్లో కూడా కలవం, బ్లడ్ రిలేషన్ కూడా కలవం. అందరు అక్క చెల్లెల్లాగా చక్కగా ఒకరికొకరు దగ్గర కూర్చొని మంచిగా కలవడం అనేది చాలా అదృష్టం. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ సేవలో పాల్గొంటున్నారు ఇక్కడ? నేను ఒక సేవ అంటే ఇదే ఫస్ట్ టైము. లాస్ట్ ఇయర్ ఒక బిఫోర్ 2 years బ్యాక్ వచ్చానండి ఇక్కడికి. మామూలుగా వచ్చి చూడడానికి వచ్చాము, మా ఫ్రెండ్స్తో వచ్చాము, మా నైబర్స్తో వచ్చాము. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కుత్బుల్లాపూర్ అండి, చింతల దగ్గర. అక్కడి నుంచి వచ్చాము మా ఫ్రెండ్స్ మేము అందరం. గత 3 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. అసలు ఈ కార్యక్రమం మేము ఎక్కడో రియల్గా స్వర్గలోకంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుందండి మాకు నిజంగా.
అప్పటి నుంచి ఇంక మానట్లేదు, ప్రతి సంవత్సరం వస్తున్నాము. కానీ ఇంతటి అవకాశాన్ని ఇచ్చి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి భక్తితో ఆయన చేయడం కూడా మాకు ఈ హైదరాబాదు జనాలకి మాకు చాలా అదృష్టం అండి. ఎవరంటే నరేంద్ర చౌదరి గారు, రమాదేవి దంపతులకు మొత్తం మా హైదరాబాద్ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు ఆయనకి. అసలు ఇంత పెద్ద ఎత్తున ఇంత కార్యక్రమం ఆయన భక్తితో చేసినందుకు ఆయన వల్లే మాకు ఇంత అదృష్టం కలుగుతుందండి మేము చూడడానికి కూడా. అది మాకంతా చాలా ఆనందంగా ఉంది. అందులోకి ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, ఆ రోజు మేము ఈరోజు రావడం అరుణాచల శివేశ్వరుడి కళ్యాణం ప్లస్ మళ్ళీ మహాకాళేశ్వరికి భస్మాభిషేకం కూడా జరుగుతుంది. మేము ఉజ్జయిని మహాకాళేశ్వరిలో భస్మాభిషేకం చూడడానికి ఒక నైట్ అంతా మేలుకుని ఉన్నామండి. అంత కష్టం అక్కడ చూడడం కూడా. అలాంటిది ఇక్కడ మనకి ఇంత ఈజీగా అక్కడి నుంచి భస్మం తెచ్చి మరీ ఇక్కడ చేస్తున్నారంటే నిజంగా మాకు నిజంగా కోటి జన్మల అదృష్టం అండి. అందుకని మేము ఇక్కడ కళ్యాణోత్సవం జరుపుతారు, పీఠాధిపతుల దర్శనం జరుగుతుంది, పెద్ద పెద్ద ప్రముఖులందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తారు. వారందరి మధ్యలో కోటి దీప కాంతుల మధ్యలో మీరు దేవుణ్ణి దర్శించుకోవడం, మీరు కూడా దీపారాధనలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఇంకా మాటల్లో చెప్పలేను అండి. అసలు మాటల్లో చెప్పడానికి కూడా అలవి కాదు, అంత అలా ఉందండి. మేము అంటే బ్రతికుండగానే స్వర్గలోకంలోకి వెళ్ళిపోయాము అనిపిస్తుంది అన్నమాట. అంత బాగా అనుభూతి అండి. ఇంకా అనుభూతిని వదులుకోలేక మేము దూరం అయినా సరే, ఎంత కష్టపడైనా సరే ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని చూస్తున్నామండి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన భక్తి టీవీ మరి నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులకు మరొక్కసారి మా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చిన్నపిల్లలు సైతం కోటి దీపోత్సవంలో పాల్గొనడానికి విచ్చేశారు. చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఇక్కడ సంబరంగా వాళ్ళు కూడా కోటి దీపోత్సవంలో పాల్గొనడానికి వచ్చేసారు. వారితో మాట్లాడదాం ఒకసారి. హాయ్ పాపా. హాయ్, మీ పేరు? శ్రీయాన్షి. ఎక్కడి నుంచి వచ్చావు? ఉప్పల్. ఎవరు తీసుకొచ్చారు? మా మమ్మీ. నేను రానని చెప్పాను కానీ ఇక్కడికి వచ్చినాక ఫ్లవర్స్ తో డెకరేషన్ అండ్ లైట్స్ సో బాగున్నాయి. చాలా చాలా బాగున్నాయి. బాగున్నాయా? ఎంజాయ్ చేస్తున్నావా? ఓకే. ఫ్లవర్ డెకరేషన్ బాగుందా? ఏం నచ్చింది ఇక్కడ మొత్తం నీకు? లైట్స్ బాగుందా? సాంగ్స్, డివోషనల్ ఫీలింగ్ వచ్చిందా? ఓకే, గుడ్. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ పేరు? బోడుపల్లి నుంచి వస్తున్నామండి. అది 2012లో మొదలెట్టారు నరేంద్ర చౌదరి గారు. అప్పటి నుంచి మేము వస్తున్నాము. ఇక్కడికి వచ్చాకే మాకు కాశీలో కానీ, రామేశ్వరంలో కానీ, కాఠ్మండులో కానీ, పశుపతినాథ్ కానీ అవన్నీ మంచిగా దర్శనాలు జరిగాయి. అవన్నీ చాలా మంచిగా దర్శనాలు, కానీ ఈవెన్ కేదార్లో కూడా చాలా మంచిగా దర్శనం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మేము రావటం 13వ సంవత్సరం. కార్తీక మాసం వచ్చిందంటే మనకి నరేంద్ర చౌదరి గారి భక్తి దీపోత్సవం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం. వెళ్ళకపోతే మనసంతా ఇక్కడే ఉంటుంది, ఏదో లోటు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలా ఆనందంగా, ప్రశాంతంగా ఉంది. అక్కడ మన కాశీలో దేవు దీపావళి అని చేస్తారు, దానికన్నా వైభవంగా ఉంది. ఎన్టీవీ వారు అలాగే హిందీ ఛానల్ ఓపెన్ చేశారు. చాలా సంతోషం. మన ఇండియా మొత్తం వ్యాప్తి చెందుతుంది ఇలాంటి ప్రోగ్రామ్. మన నరేంద్ర చౌదరి గారు తప్ప మిగతా ఎవరికి తెలియట్లేదు. నరేంద్ర చౌదరి గారికి, వారి యాజమాన్యానికి చాలా ఆర్థిక ప్రముఖులంతా కూడా విచ్చేస్తూ ఉంటారు. అలాగే ప్రతిరోజు కళ్యాణోత్సవం జరుపుతూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి మనము కళ్యాణోత్సవం జరుపుతూ ఉంటాము. మరి ప్రతిదీ కూడా దగ్గరుండి ఇక్కడే అన్ని ఉత్సవాల్ని దర్శిస్తూ కార్తీక దీపంలో పాల్గొనడం. దేశంలో ఉన్న అన్ని దేవుళ్ళను తీసుకొస్తున్నారు ఆయన. మనం ఈ కోటి దీపోత్సవానికి వస్తే ఇండియాలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ దర్శించుకున్న ఫీలింగ్ కలుగుతుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి ఏంటండి, ధర్మాపురి అయిన ఏంటండి, వేములవాడ ఏమేంటండి, కొండగట్ట హనుమంతుడు ఏంటండి, ఈ ప్రోగ్రాంలు అన్నీ మాకు కంటవచ్చు. ఏ రోజు ఏ ప్రోగ్రాం జరుగుతుందో ఇదంతా నరేంద్ర చౌదరి గారి ఆ మహానుభావుడు కృషి. చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. మీ పేరు? నా పేరు సుగుణ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము జగ్గైపేట నుండి అండి. మీకు ఎలాంటి అనుభూతి ఉందండి ఇక్కడ? అంటే ఒకే చోట అన్నిటిని కూడా దర్శించుకోవడం, కోటి దీప కాంతులలో మీరు కూడా ఒక భాగం అవ్వడం ఎలా అనిపిస్తుంది? నాకు కోటి దీపోత్సవం అంటే చాలా ఇష్టం అండి. నాకు నరేంద్ర చౌదరి గారు, రమాదేవి గారు దంపతులు అంటే చాలా ఇష్టం. వారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ కోటి దీపోత్సవం జరుపుతున్నందుకు అందరూ ఆనందపడుతున్నారు. అందరూ చాలా ఆనందపడుతున్నారు. ఇది చూసి మనస, వాచ, కర్మణ కూడా అందరూ మంచి మార్గంలో ఉంటారు, మంచి మార్గంలో నడుస్తారని నేను చాలా ఆనందిస్తున్నాను.
చాలా ఆనందం. ఒక్క దీపం వెలిగిస్తేనే మనకి ఎక్కడ లేని మనశ్శాంతి ఆనందం కలుగుతుంది. ఒకే చోట కోటి దీపకాంతులు, మీరు ఎలా అనుకుంటున్నారు? కోటి దీపాలు వెలిగించడంతో పాటు ఆధ్యాత్మికంగా ఎంతో మంది గురువులు, ఎంతో మంది ఆధ్యాత్మికను ఎన్నో మంచి విషయాలను తెలిపి అందరికీ ఆనందాన్ని, దేశం అంతటా కూడా ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఆనందంతో పరవశించి మా ఆనందంతో చాలా సంతోషంగా ఉంటున్నాం మేము. థ్యాంక్ యూ అండి.